ఎందుకంటే మాకు ఇప్పటికి రోడ్లు లేవు, ఒక పరిశ్రమలు లేవు, ఒక రాజధాని లేదు. 3 చోట్ల అన్నాడు, 3 చోట్ల తిప్పాడు. అక్కడ అన్నాడు, ఇక్కడ అన్నాడు, ఇక్కడ అన్నాడు, ఎక్కడ చేయలే. 5 సంవత్సరాలు అయిపోయింది. మాకు కుదరదు అంటున్నాం. మాకు అన్న చోట విజయవాడలో కేంద్రం ఆమోదించింది కాబట్టి విజయవాడలోనే కావాలి. మందు తీసేస్తానన్నాడు. మందేమో ఏర్లు అయి పారుతుంది. ఇక్కడ 100 రూపాయలు చేసా ఎత్తుకెళ్ళి 250 చేశాడు. బతకాలిగా మేము కూడా, జనాలు బతకాలిగా. 500 సంపాదించంటే ఇవాళ ఇంట్లోకి 100 రూపాయలు ఇవ్వకుండా పత్తికెళ్ళి 500 తాగేస్తున్నాం. ఇంకోటి తగిలితే మాకు ఇంట్లో తల్లి పిల్లలు ఎట్ట బతుకుతారు మరి? అప్పుడు ఏమి ఇచ్చాడంటే 10 ఏళ్ళు ఇస్తే 20 ఏళ్ళు వేస్తున్నాడు బండి మీద. తాట వేసుకెళ్తే తాట అటుకు దొబ్బుతున్నారు, బండి వేసుకెళ్తే బండి అటుకు దొబ్బుతున్నారు. మరి 20 ఏళ్ళు ఇస్తే 20 ఏళ్ళు అక్కడ అయిపోతాయి. ఇంకెక్కడ ఉంటాయి మాకు? కూటమి ప్రకారంగానే వెళ్తాం. జనసేనలోనే ఏదంటే అదే చేస్తాం మేము. దాని కూటమి తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశానికి నమ్మకం లేదు. అది గెలుతాడని నమ్మకమే ఉందా? ఎవడొస్తే మనకెందుకు? అలా చేసాడుగా, ఈయన కూడా చేస్తాడేమో అనుకుంటున్నాం. హలో, కందుల లక్ష్మణ మళ్ళీ కృష్ణప్రసాద్ గారు కావాలి. ఆయనకి సరి ఎక్కువ వచ్చింది కృష్ణప్రసాద్ అనుకుంటాం. మా కోరిక మాకు దగ్గరలో ఉన్నాడు. పర్వాలేదు. ఎందుకంటే మాకు నీళ్ళు పోలు బాగా సప్లై అవుతుంది. గతం బాగానే ఉంది, అప్పుడు వానలు లేవు, తగ్గినాయి. నిజమే. నేను కాదు, మా కృష్ణప్రసాద్ గారు కావాలి.